నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైన పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ రాజీనామా నేపథ్యంలో సిపి రాధాకృష్ణన్ని ప్రస్తుతం ఎన్డీఏ అభ్యర్థిగా ప్రతిపాదించారు. ఆయన రేపు నామినేషన్లు వేయబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని పక్షాలని కోరుతున్నారు, యునానిమస్గా చేసేద్దాం రండి, మద్దతు ఇవ్వండి అని. సో మద్దతు ఇవ్వడానికి ఇటు ఇండి కూటమి అటు ఎన్డీఏ కూటమి ఉంది. కొన్ని తటస్థంగా ఉన్న పార్టీలు ఉన్నాయి. వాళ్ళు ఎటువైపు వెళ్తారు? ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టీఆర్ఎస్, వైసీపీ తటస్థంగా ఉన్నాయి, ఏ కూటమిలో లేకుండా. వీళ్ళు ఎటువైపు వెళ్తారు అనేది ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఒకవేళ పోటీ అనివార్యం అయినా ప్రస్తుతం ఉన్నటువంటి టీఆర్ఎస్ లేకపోతే వైసీపీ మద్దతు ఏం అవసరం లేకుండానే ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. నిన్ననే వచ్చింది ఈ వ్యవహారం. అంటే ఎంతమంది బలం ఉంది ఏంటి అనేది చాలామంది చూసే ఉండొచ్చు. 786 మంది రెండు ఉభయ సభల్లో ఉంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మెజారిటీ కావాల్సింది 394 మంది మద్దతు కావాలి. అయితే ఎన్డీఏకి ఉభయ సభల్లో కలిపి 422 మంది సభ్యుల బలం ఉంది. అంటే ఎవరి మద్దతు లేకుండానే ఎన్డీఏ సభ్యులతోనే గెలిచేయొచ్చు అన్నమాట ఉపరాష్ట్రపతి. కానీ యునానిమస్ చేయడానికి అడుగుతున్నారు. అయితే ఇటు ఇండియా కూటమికి 313 మంది సభ్యుల బలం ఉంది. సో తటస్థంగా ఉన్న వాళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. అయినా జగన్మోహన్ రెడ్డికి కాల్ వచ్చింది నిన్న ఢిల్లీ నుంచి. మరి జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీ ప్రస్తుతం ఓట్ చోరీ అంశంలో చేస్తున్న పోరాటంలో ఆంధ్రప్రదేశ్ గురించి మీరు ఎందుకు మాట్లాడరని రాహుల్ గాంధీని అడిగారు. ఓట్ చోరీ గురించి మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని అనుమానిస్తున్నట్టే కదా. మరి ఇదే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తా అని చెప్పడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి వీళ్ళు మా కోసం పోరాటం చేయాలి, ఎవరు ఇండి కూటమి మా కోసం పోరాటం చేయాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ అభ్యర్థికి ఎలా మద్దతు ఇస్తారు? ఎందుకు మద్దతు ఇస్తారు? ఎందుకు తప్పట్లేదు జగన్మోహన్ రెడ్డికి? అప్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. ఈరేమో ఇండి కూటమి మా కోసం పోరాటం చేయాలని కోరుకుంటున్నాడు, ఇక్కడేమో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తానంటున్నాడు. ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు? అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, తను వాళ్ళ నాయన కొడుకుగా 2009లో కాంగ్రెస్ ఎంపీగా నెగ్గినా కూడా తర్వాత అదే కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి తను వైసీపీ పేరిట ఒక పార్టీని ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ నుంచి నెగ్గిన ఎంపీ పదవికి రాజీనామా చేసి తన ఉప ఎన్నికలను ఎదుర్కొన్నాడు. ఆ ఉప ఎన్నికల్లో తన ప్రచార సందర్భంగా తన ఒక స్లోగన్ తీసుకున్నాడు. కడప పౌరుషానికి ఇటలీ ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న పోరాటం ఇది అని చెప్పని. ఆ తర్వాత చూసాం మనం, తన సొంత వైసీపీ పార్టీ నుంచి ఎంపీకి నెగ్గినా కూడా అక్రమాస్తుల కేసులో జైలు పాలైన తీరు ఒకసారి గుర్తు చేసుకుందాం మనం. తను జైల్లో ఉండగానే అప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు వచ్చినాయి. ఇతను ఇటలీ ఆధిపత్యం అని చెప్పని ఎవరినైతే విమర్శించాడో ఆ ఇటలీ ఆధిపత్యం ద్వారానే ప్రతిపాదించబడ్డ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ గారు, ఆయనకి జైలు నుంచి ప్రత్యేక అనుమతితోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో జరిగిన పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి ప్రణబ్ ముఖర్జీకే ఓటేశాడు. అంటే ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడేమో ఇటలీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం అన్నాడు. అదే ఇటలీ ఆధిపత్యం పెట్టిన అభ్యర్థికేమో ఓటేశాడు. అంటే ఏంటి అక్కడ అర్థం? కేంద్రంలో అధికారంలో ఎవరుంటే వాళ్ళకి జీ హుజూర్ అంటూ దాసోహం అనాల్సిన దుస్థితి జగన్మోహన్ రెడ్డిది. కారణం ఏంటి అంటే అతని మీద నమోదై ఉన్న పదుల సంఖ్యలో ఉన్న సిబిఐ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు, వాటిల్లో దాఖలైన ఛార్జ్షీట్లు, ఆ ఛార్జ్షీట్ల ద్వారా న్యాయస్థానాలకు సబ్మిట్ చేయబడ్డ ట్రంక్ పేటల కొద్దీ డాక్యుమెంట్ ఎవిడెన్సు, 16 నెలల జైలు జీవిత చరిత్ర, 11 సంవత్సరాలు పైగా బెయిల్ మీద ఉంటున్న నేపథ్యం. ఈ ప్రత్యేక పరిస్థితుల్లోనే ఆనాటి నుంచి ఈనాటి దాకా రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేసినట్టుగా నటిస్తాడు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాసోహం అంటాం. ఇది ఈరోజే కాదు, 2014 సంవత్సరంలో
తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిపి కూటమిగా పోటీ చేసింది. జనసేన తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈ కూటమికి మద్దతుగా ప్రచారం చేసింది. ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. రాష్ట్రంలో కేంద్రంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో అధికార కూటమిలో నెగ్గిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంపీల కన్నా ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ నుంచి నెగ్గిన ఎంపీలు ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలిపి అంశాల వారీగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతామని చెప్పొచ్చారు. మీడియా ముఖంగానే చెప్పాడు. ఎన్నికల్లో వాళ్ళ ప్రత్యర్థిగా పోటీ చేసావు, అంశాల వారీగా ఎందుకు మద్దతు తెలపటం నువ్వు? అంటే నీ పార్టీకి ఒక స్టాండ్ ఏమి ఉండదా? అంటే అక్కడేంటి, కేంద్రంలో వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళని ప్రసన్నం చేసుకోవాల్సిన స్థితి, తన కేసులు విచారణ వేగవంతం కాకూడదు, తనకి కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి కొంత సానుకూలమైన వెసులుబాటు కావాలి, వ్యక్తిగత హాజరు మినహాయింపుకి సహకరించాలి, బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించినా సరే బెయిల్ రద్దుకి పట్టుబట్టకూడదు, ఈ విధమైన వెసులుబాట్లు కావాలి. కాబట్టి అన్ని సందర్భాల్లో అన్ని బిల్లుల అంశంలో విభజన చట్ట హామీలు అమలుపరచడం లేదు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేవాడు. ఇక్కడ నరేంద్ర మోడీ గారిని పల్లెత్తు మాట అనేవాడు కాదు. ఆఖరికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానపు నోటీస్ ఇచ్చి కూడా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం ఎంపీలు మాట్లాడిన దాంట్లో 10వ వంతు కూడా వీళ్ళ పార్టీ ఎంపీలు మాట్లాడాల. వీళ్ళ వైఖరి అంతే అంతసేపటికి చంద్రబాబు నాయుడు గారిని లక్ష్యంగా చేసుకొని ఈయన మీద రాజకీయ దాడి చేయడానికి, ఈయన అసమర్థులుగా చిత్రీకరించడానికే. అదే వైఖరి 2019-24 మధ్యకాలంలో కూడా చూసాం కదా. ఆ టెన్యూర్లో కూడా తాను ముఖ్యమంత్రిగా ఉండగా రాజీనామాలు చేసామంటారుగా వైసీపీ ఎంపీలు లాస్ట్లో. అదే అంటే 2019-24 మధ్యకాలంలో కూడా అన్ని సందర్భాల్లో ఈ జగదీప్ ధన్కడ్ గారి ఎంపిక సందర్భం నుంచి మొదలుపెట్టి అసలు వాళ్ళ అభ్యర్థులకి కానీ వాళ్ళ బిల్లులకు కానీ మద్దతు తెలపని సందర్భం ఏముంది? వాళ్ళతో విభేదించి ఈ ఎన్నికలో మేము ఓటు బహిష్కరిస్తున్నామని కానీ, ఓటింగ్ నుంచి దూరం జరుగుతున్నామని కానీ, తటస్థంగా ఉంటున్నామని కానీ, లేదు వాళ్ళకి వ్యతిరేకంగా ఓటు వేసిన సందర్భంగానే ఏమైనా ఉందా? ట్రిపుల్ తలాక్ విషయంలో ఎలా వ్యవహరించింది వైసీపీ? అనుకూలంగానే అసలు అన్ని సందర్భాల్లో ఎన్డీఏ కూటమికి అనుకూలంగానే చేశారు. అంటే ఇక్కడ ఒక సామెత ఉంది, కొత్త బ్రాహ్మడికి నామాలు ఎక్కువ అంటారు. అంటే అసలు సిసలు బ్రాహ్మణత్వంలో పుట్టి పెరిగిన వాళ్ళకన్నా నేను బ్రాహ్మణుని అని చెప్పని మోసం చేయడానికి ఆడ గెటప్ వేసుకున్నాడు ఎక్కువ నామాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అలాగే అసలు సిసలు ఎన్డీఏ భాగస్వాముల కన్నా కూడా ఈ భాగస్వామి ఎక్కువ ప్రేమ కనపరిచేవాడు. పార్లమెంటులో విజయసాయిరెడ్డి ఎప్పుడన్నా ప్రసంగించే సందర్భం వచ్చినప్పుడు సగటు భారతీయ జనతా పార్టీ సభ్యుల కంటే ఎక్కువ ఈయన కాంగ్రెస్ మీద విరుచుకుపడేవాడు. ఎందుకంటే వీళ్ళ మెహర్బానీ కోసం, పిఎంఓలో వీళ్ళకి ఎంట్రీ కోసం. అలాగే ఇప్పుడు కూడా ఈ ఎన్నికల్లో చూసాం, మొన్న తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిపి కేంద్రంలో రాష్ట్రంలో వాళ్ళ అధికార భాగస్వాములు, ప్రభుత్వాల్లో భాగస్వాములు, ఇవాళ కలిసి సమన్వయంతో వాళ్ళ పరిపాలన కొనసాగుతూ ఉంది రాష్ట్రంలో, కేంద్రంలో. ఇప్పుడు 3 ప్రతిపాదనలు ఉన్నాయి. ఒకటి, ఎన్డీఏ కూటమి ద్వారా ప్రతిపాదించబడ్డ రాధాకృష్ణన్ గారిని ఏకగ్రీవంగా అన్ని పక్షాలు కలిపి ఆయనకి పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎంపిక చేసుకుంటే గుంపులో గోవిందలాగా ఏకగ్రీవంలో మేము కూడా భాగస్వాములు అయ్యామని చెప్పని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి. లేదు అని అంటే నీ రాజకీయ ప్రత్యర్థి కూటమి, ఎన్నికల్లో మన నిన్ను ఘోరంగా ఓడించిన కూటమి, ఇవాళ నువ్వు పదే పదే చెప్తూ ఉన్నట్టుగా ఈవీఎంలను మేనేజ్ చేయడం ద్వారా దక్కించుకున్న ఫలితం, అంటే నీ చేతిలో నుంచి అధికారం బలవంతాన లాక్కున్నారు తప్ప ప్రజలు దూరం చేయలేదన్న భావంలో నువ్వు ఉన్నావు. ఇవాళ ఆ కూటమి ప్రతిపాదించబడ్డ అభ్యర్థి, ఆ అభ్యర్థికి వ్యతిరేకంగా రేపు ఇండియా కూటమి అభ్యర్థిని ప్రతిపాదించింది అనుకుందాం, పోటీలో దింపింది అనుకుందాం, ఆ అభ్యర్థికి మద్దతు తెలుపుతావా తెలపవా? శత్రు మిత్రుడు కావాలిగా. అంటే ఇక్కడ ఎన్డీఏ కూటమికి శత్రువుగా నువ్వు భావిస్తున్నావా లేదా? ఎన్డీఏ కూటమికి శత్రువుగా ఉన్న ఇండియా కూటమిని నువ్వు మిత్రుడిగా భావిస్తున్నావా లేదా? శత్రువు కాకపోయినా ప్రత్యర్థి లేదు. కనీసం నేను
ఇరు కూటములకి సంబంధం లేదు, నేను తటస్థంగా ఉంటున్నాను, నేను ఈ ఓటింగ్ నుంచి దూరం జరుగుతున్నానని చెప్పగలిగే ధైర్యం నీకుందా? ఏదో ఒక స్టాండ్, క్లియర్ స్టాండ్. 7 రాజ్యసభ సభ్యులు ఇంకా ఉన్నారుగా. 4+7 11 మంది సభ్యులు ఉన్నారు. 11 మంది ఉన్నారు. నలుగురిలో ఒక ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు. రేపు ఓటు కోసం అనుమతిస్తారు, వెళ్ళొస్తాడు. ఇస్తారుగా. వెళ్ళొస్తాడు. కాబట్టి 11 మంది ఏం చిన్న సంఖ్య కాదు ఇప్పటికీ. అవును. ఈ 11 మందితో ఎటు ఓటు వేయించబోతున్నావు? న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటావా? ఇండియా కూటమే, ఎన్డీఏ కూటమే? నాకున్న అవగాహన మేరకు జీ హుజూర్ అంట ఎన్డీఏ కూటమికే మద్దతు పలకటం ఖాయం. మద్దతు తెలిపాడు. రాజ్నాథ్ సింగ్ గారు నిన్న కాల్ చేసి అడిగారు. ఆయనకు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగానే వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకు ఇస్తున్నావు గ్రీన్ సిగ్నల్? ఒక పక్క ఎన్నికలలో అక్రమాలతోటి నెగ్గారు అంటున్నావు. ఈ ఎన్నికల అక్రమాల మీద ఇండియా కూటమి వాళ్ళ దేశవ్యాప్త పోరాటానికి సిద్ధమవుతూ ఉంది. అంటే నీ వాదనకి బలం చేకూర్చే స్టాండ్ వాళ్ళు తీసుకున్నారు. కరెక్ట్. మరి వాళ్ళ పక్షానైనా చేరాలిగా. అక్కడ ఏంటంటే అక్కడ ఆ పక్షానికి చేరితే తనకంటే ముందే ఆ పక్షంలో ఉండి ఇవాళ తన దగ్గర రాజకీయ అవకాశాలు ఇవ్వకపోయినా అక్కడ పీసీసీ అధ్యక్షురాలుగా ఆల్రెడీ తన చెల్లెలే ఉంది కాబట్టి ఆమె వెనక తను నుంచోవాల్సి వస్తుంది. ఇంటి నుంచి ఒకళ్ళే ఉండాలి రాజకీయంలో, ఇద్దరు ఉండకూడదు అని, ఇది నా స్టాండ్ అని చెప్పని పోయినసారి చెప్పాడు కదా. కాబట్టి మరి ఇప్పుడు షర్మిల గారి వెనక నిలబడటానికి ఈయన అహం సహకరించదా? అహం ఆమోదించదా? ఆల్రెడీ మరి ఆమె ముందే వెళ్ళిపోయింది అక్కడికి, రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలుగా ఉంది. ఆమె సమక్షంలో పోనీ ఇప్పుడు వెళ్ళి మరి చెల్లెలతో రాజీ చేసుకోవడానికి సిద్ధపడతావా పడవా? మరి ఒక విపత్కర పరిస్థితుల్లో అంటే తలుపు చెక్క సొందను చేతులు పెట్టినట్టు ఉంది. అంటే ఇప్పుడు ఈ డోర్ వేస్తుంటావు కదా, ఆ సందులో చేపెడితే ఏమవుద్ది? ఇంకేముంది? ఇప్పుడు అటువంటి దాన్నే అడకత్తెరలో పోక చెక్క అంటారు కదా, సేమ్ అది అట్లా కాకపోతే ఇట్లా. నేను పల్లెటూరు భాషలో చెప్పా. మరి ఏ విధమైన స్టాండ్ తీసుకుంటానికి సిద్ధపడుతున్నావు అనే దాని మీద నీ నాయకత్వపు పటిమ, సామర్థ్యం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజం ముందు ప్రశ్నార్థకంగా నిలబడి ఉన్నాయి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎవరు సలహాలు ఇవ్వాలి? ఆయన లాయర్లు చెప్తారు సలహా. బాబు వాళ్ళ జోలికి వెళ్తే నిన్ను మళ్ళీ లాయర్లే అంతే. సలహాదారు ఆయన జీవితకాలపు ఆ కేసులు పరిష్కారం అయ్యే వరకు ఆయన మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంటుంది అది. సో ఇక అనివార్యంగా ఎన్డీఏ అభ్యర్థికి ఇవ్వాలి అన్నట్టే. అంతే.